ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనం. మీరు నాకు మొర్రపెట్టుదురే అని, మీరు నాకు ప్రార్థన చేయుచు ఒత్తురే అని, నేను మీ మనవి ఆలకింతును. ఈ రోజుల్లో చాలా మంది జీవితాల్లో కలిగే ఆలోచన ఏంటంటే, నా కష్టాలు నేను ఎవరితో పంచుకోవాలి, నా బాధలన్నిటినీ ఎవరు తీరుస్తారు. నిజమే కదా. మన కష్టాలను మనుషులతో పంచుకున్నప్పుడు మన జీవితాల్లో ఆ కష్టాల నుంచి మనమేం విడిపించబడలేం. ఇంకా ఎగతాళి చేయబడతాం, హీనపరచబడతాం. ఎవరితో చెప్పుకుంటే మన బాధలు పోతాయి? ఎవరు మన కష్టాల గురించి వినేవారున్నారు? చెప్తూ ఉంటే విసుక్కునే వారిని మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడు చూసినా వీరి జీవితాల్లో కష్టాలే, బాధలే అన్నట్టుగా ఎగతాళిగా మాట్లాడే వారిని కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈరోజు దేవుడు అద్భుతమైన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మీరు నాకు మొర్రపెట్టుచు ఒత్తిరే అని, నేను మీ ప్రార్థన ఆలకింతును. దేవుడు అంటున్నాడు, మీరు నాకు మొరపెట్టండి, మొరపెడతారేమోనని నేను చూస్తున్నాను, తప్పకుండా మీ ప్రార్థన వింటాను అని చెప్తున్నాడు. నిజమే కదా. మన దేవుడు మన ప్రార్థనలు ఆలకించే జాలిగల, కనికరం కలిగిన దేవుడు. మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్లు ఈ లోకంలో ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా లేడని ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో రాయబడింది. మనకు చాలా సమీపంగా ఉండి మన ప్రార్థనలు ఆలకించే దేవుడు, మన విజ్ఞాపనలు ఆలకించే దేవుడు. మన బాధలు ఆయన సన్నిధిలో చెప్పుకున్నప్పుడు తప్పకుండా మనకు పరిష్కార మార్గాన్ని చూపించే దేవుడు, నీకు సహాయం చేసే దేవుడు. కాబట్టి ఈరోజు నా కష్టాలు పంచుకోవడానికి ఎవరూ లేరని నువ్వు బాధపడొద్దు, కానీ దేవుడు నీకున్నాడని, దేవుడు నీకు సహాయం చేస్తాడని ఆయన సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థన చేయగలిగితే తప్పకుండా నీ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. చాలా మంది భక్తులు అనబడిన వారు పరిశుద్ధ గ్రంథంలో వారికి కలిగిన కష్టాల్లో, శ్రమల్లో దేవుడి సన్నిధిలో బహు వినయంతో వారు ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించారు. వారందరి జీవితాల్లో కార్యాలు జరిగించిన దేవుడు ఈరోజు నీ జీవితంలో ఎంత చిక్కుముడులైనా, ఎట్లాంటి సమస్యలైనా, పరిష్కారం దొరకనట్టుగా కనబడుతున్నా, వ్యాధైనా, బాధైనా, బలహీనతైన, ఆర్థిక ఇబ్బందులైనా, అప్పులైనా, కుటుంబ సమస్యలైనా, బిడ్డలను గుర్చిన బాధలైనా, నీ జీవితంలో నీకు లోపంగా ఉన్న స్థితి అయినా, అది ఏదైనా సరే నువ్వు దేవుని దగ్గరకు వచ్చి నిరభ్యంతరంగా నువ్వు చెప్పుకున్నప్పుడు తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తానని ఈరోజు నీకు మాటిస్తున్నాడు. నువ్వు చేయవలసింది ఒకటే, ప్రార్థన చేయి. తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యాలు పొందుకుంటావు. ఎందుకంటే ఆనాడు ఆ ప్రజలతో చెప్పాడు, మీరు నాకు మొర్రపెట్టుచు రండి, నేను తప్పకుండా మీ ప్రార్థన ఆలకిస్తానని. వారు ఏ చెరలోనికి వెళ్ళిపోయారో ఆ చెరలో నుంచి వారిని విడిపించిన దేవుడు. ఈ రోజు నువ్వు ఏ చెరలో ఉన్నావో, ఏ బంధకాల్లో ఉన్నావో, ఏ సమస్యల్లో ఉన్నావో, ఏ శోధనలో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ఏ బలహీనతలో ఉన్నావో, ఏ అనారోగ్యతలో ఉన్నావో, ఏ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావో ఆ చెర నుంచి కూడా దేవుడు నిన్ను విడిపిస్తాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో. తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నా తండ్రి, కృప కలిగిన నా దేవా, నీకు వందనాలు. ఎంతమంది అయితే నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ వస్తున్నారో వారి జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తానని, వారి మొరను ఆలకిస్తానని, వారిని విడుదల పరుస్తానని, చెరలో నుంచి మిమ్మల్ని విడిపిస్తానని ఈరోజు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం చొప్పున వారు ఏ చెరలో, బంధకాలలో ఉన్నారో ఆ బంధకాల నుంచి వారిని విడిపించి, దీవించి, ఆశీర్వదించండి. వారి కుటుంబంలో నెమ్మది, సమాధానం, రక్షణ మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. వారి బిడ్డల జీవితంలో గొప్ప మేలును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. కుటుంబానికి రక్షణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. వారు చేస్తున్న చేతి పనులు, వ్యవసాయాలు, వ్యాపారాలు, వారి కలిగి ఉన్న సంస్థలన్నిటిలో కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు ఎంతమంది పుట్టినరోజు జరుపుకుంటున్నారో వారిని దీవించండి. ఏ రోజు ఎంతమంది పెళ్లి రోజు జరుపుకుంటున్నారో వారి వైవాహిక జీవితంలో గొప్ప సంతోషం, సమాధానం అనుగ్రహించి బ్లెస్ చేయండి. నీ సేవ చేస్తున్న, పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాండ్రులను, వారి సంఘాలను విస్తరింపచేయండి. కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.